థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th సెప్టెంబర్ 2021 గురువారం అయితే 25 నవంబర్ 2030 ఏ రోజు అవుతుంది? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా 11th సెప్టెంబర్ 2021 గురువారం అయితే మనకు 25 నవంబర్ 2030 ఏ రోజు అవుతుందని చెప్పి అడగడం జరిగింది. సో నేను ఆల్రెడీ దీని మీద కొన్ని వీడియోస్ అనేది చేశాను. సో మనకు మంత్ అనేది సేమ్ ఉండి మంత్ డేట్ అనేది సేమ్ ఉండి మనకు ఇయర్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే మనకు మంత్ అనేది డిఫరెంట్గా ఉండి అలాగే మనకు డేట్ అనేది డిఫరెంట్గా ఉండి ఇయర్ అనేది సేమ్ ఉంటే ఎలా చేయాలి అని చెప్పి దాని నుంచి ఆ డేస్ ఎలా కనుక్కోవాలని నేను ఆల్రెడీ చేశాను వీడియో. చూడని వాళ్ళంటే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా చెప్తాను చూడండి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం 11th సెప్టెంబర్ 2021 నుంచి 11th సెప్టెంబర్ 2030 వరకు ఎన్ని డేస్ ఉంటాయో ఫస్ట్ కనుక్కోవాలి. తర్వాత మనకు 11th సెప్టెంబర్ 2030 నుంచి 25 నవంబర్ 2030 వరకు ఎన్ని డేస్ ఉంటాయో కనుక్కోవాలి. ఈ టోటల్ డేస్ కనుక్కొని మనకు దాని ద్వారా మనం నెక్స్ట్ ఏ డేస్ ఇక్కడ 25th నవంబర్ 2030 ఏ రోజు వస్తుందని చెప్పి చెప్పొచ్చు. సో కాబట్టి ఫస్ట్ మనం మంత్ డేటు సేమ్ ఉండి ఇయర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు 2021 నుంచి 2030 వరకు మొత్తం మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 9 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. సో ఈ 9 సంవత్సరాలలో మనకు 9 ఆడ్ డేస్ వస్తాయి. ఒకవేళ మనకు లీప్ ఇయర్ అనేది వస్తే ఒక డే ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తే అన్ని డేస్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఇక్కడ మనకు 2021 నుంచి 2030 మధ్య మనకు 2024 అనేది ఒక లీప్ ఇయర్, 2028 అనేది ఒక లీప్ ఇయర్. మొత్తం మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 2 లీప్ ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ 2 ఆడ్ డేస్ ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 11th సెప్టెంబర్ 2030 నుంచి 25th నవంబర్ 2030 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకు చూడండి 11th సెప్టెంబర్ అంటే మనకు 30 డేస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మన డేస్కి మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి, ఎలా దానికి ఆడ్ డేస్ ఎలా మనం కనిపెట్టాలని చెప్పి మనం ఆల్రెడీ నేను వీడియో 3లో చెప్పాను. చూడని వాళ్ళంటే చూడండి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో మనకి ఇక్కడ సెప్టెంబర్లో మనకు 30 డేస్ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ 11 డేస్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నట్టు రిమైనింగ్? ఇంకా 19 డేస్ అనేది ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ అనేది మనకు 31 డేస్ ఉంటాయి. అందులో హార్డ్ డేస్ అనేవి 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ తర్వాత నవంబర్లో 25th అని చెప్పి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ పైన 8 ఆడ్ డేస్ వచ్చినాయి. ఇక్కడ మనకు దీని నుంచి తీసుకుంటే 7 7 పోతే మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే మొత్తం 4 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఈ 4 కూడా ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 7 3 21 పోతే ఇంకా 4 ఉంటాయి. ఓకే, 7 14 పోతే ఇక్కడ 5 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 4 3 7 వస్తుంది. నెక్స్ట్ మనకు 5 + 4 అంటే 9 అంటే మనకు ఆడ్ డేస్ మళ్ళీ 2 ఉంటాయి. ఓకే, 2 ఆడ్ డేస్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ 2 ఆడ్ డేస్ వచ్చింది కదా. గురువారం నుంచి 2 రోజులు ముందుకెళ్తే మనకు దీని యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. గురువారం నుంచి 2 రోజులు ముందుకెళ్ళండి, శుక్రవారం శనివారం. సో మనకి ఇక్కడ 25th నవంబర్ 2030 అనేది శనివారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25th జనవరి 2012 శనివారం అయితే మార్చి 18 2016 అనేది ఏ రోజు అవుతుంది? సేమ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ 2012 25th జనవరి 2012 నుంచి 25th జాన్ 2016 వరకు ఎన్ని డేస్ ఉన్నాయో కనుక్కొని తర్వాత మనకు 18th మార్చ్ 2016 వరకు ఎన్ని డేస్ ఉన్నాయో కనుక్కోవాలి. టోటల్ ఈ డేస్ మొత్తం కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ 2012 నుంచి 2016 వరకు మొత్తం మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 4 ఇయర్స్ ఉన్నాయి. సో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 2012 అనేది లీప్ ఇయర్. సో ఇక్కడ మనకు ఫిబ్రవరి 29 వస్తేనే మనం దాన్ని లీప్ ఇయర్ కింద ఒక ఎక్స్ట్రా డే అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 2012లో ఫిబ్రవరి 29 వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకు ఒక డే ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి, ఇక్కడ 2016 అనేది లీప్ ఇయరే, కానీ మనకి ఇక్కడ 25th జనవరి వరకు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఎక్స్ట్రా డే అనేది రాదు. ఓకేనా? సో ఎక్స్ట్రా డే రాదు అంటే మనకు ఇక్కడ ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనం తీసేసుకున్నాం అది నార్మల్ ఇయర్ కింద. సో అయిపోయింది. నెక్స్ట్ మనకు 25th జనవరి నుంచి 18th మార్చ్ 2016 వరకు ఎన్నో డేస్ ఉన్నాయో కనుక్కోవాలి.
సో మనకు 25th జనవరి, జనవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ 25 అయిపోయినాయి, అంటే ఇంకెన్ని డేస్ ఉంటాయి? 6 డేస్ ఉంటాయి. జనవరి తర్వాత ఫిబ్రవరి మంత్ ఉంటుంది. ఫిబ్రవరి మంత్లో మనకు 2016 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి మంత్లో ఒక డే అని ఉంటుంది, అంటే 29 డేస్ ఉంటాయి. సో మనం 7th చేసినప్పుడు మనకు ఒక డే అనేది మిగలడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా డే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫిబ్రవరి తర్వాత మార్చ్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 18 రోజులని ఉండడం జరిగింది. సో 18. సో మనకి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడేమో ఇక్కడ నుంచి మనకు 5 డేస్ వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే మనకు 7 2 14, 14 అంటే 4 ఉంటుంది. 6 1 7, ఓకే 4 ఉంది. సో మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే 4 + 5 వచ్చేసి మొత్తం 9. 9లో 7 1 7, 7 పోతే ఇంకెన్ని మిగులుతాయి? 2 డేస్ అనేది మిగలడం జరిగింది. సో 2 డేస్ ఉన్నాయంటే మనకు 2 డేస్ ముందుకెళ్ళాలి. శనివారం నుంచి 2 రోజులు ముందుకెళ్తే మనకు ఆదివారం, సోమవారం. సో మనకు ఆన్సర్ వచ్చేసి సోమవారం మండే. ఓకే, సోమవారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో 25 నవంబర్ 2017 అనేది మనకు మంగళవారం అయితే 16 జనవరి 2018 అనేది ఏమవుతుంది? సో ఇక్కడ మనకు చూడండి, మనం 2017 మనం సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి మనం డైరెక్ట్గా మనం మంత్స్కి డేస్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇందాక లెక్క చేయాల్సిన అవసరం అంత లెంత్గా అవుతుంది అలా చేస్తే. కాబట్టి మనం డైరెక్ట్గా మంత్స్కి ఎన్ని డేస్ ఉంటేనే కనుక్కుందాం. సో మనకు నవంబర్ అనేది 30 డేస్ ఉంటాయి. మనకు నవంబర్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ 25 డేస్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఇంకెన్ని డేస్ ఉంటాయి? 5 డేస్ ఉంటాయి. ఓకే, 5 డేస్ ఉంటాయి. 5 డేస్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ నవంబర్ తర్వాత డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి మనకు 3 డేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు జనవరిలో 16 అని చెప్పి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో మనకు 7 2 14 పోతే ఇంకెన్ని మిగులుతాయి? 2 డేస్ మిగులుతాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 7. సో క్యాన్సల్. నెక్స్ట్ మనకి ఏం మిగులుతాయి? 3 డేస్ అనేవి మిగిలినాయి. సో 3 డేస్ ఉంటాయి. మనకు మంగళవారం నుంచి 3 రోజులు ముందుకెళ్ళాలి. 3 రోజులు ముందుకెళ్తే బుధవారం, గురువారం, శుక్రవారం. సో శుక్రవారం అనేది మన యొక్క ఆన్సర్, శుక్రవారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 26 ఆగస్ట్ 1822 అనేది సోమవారం అయితే 10 ఆగస్ట్ 1830 అనేది ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే 26 ఆగస్ట్ 1822 నుంచి 26 ఆగస్టు 1830కి ఫస్ట్ ఎన్ని డేస్ ఉన్నాయో కనుక్కుందాం. కనుక్కొని మనకు క్వశ్చన్లు ఏం అడిగిండు? 10th ఆగస్టు 1830 అడిగింది కదా. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆగస్టు 10 దాటేసి వెళ్తున్నాం కాబట్టి సో మనం ముందుకెళ్ళిన డేస్ని వెనక తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ చూడండి, 1822 నుంచి 1830 వరకు మొత్తం ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 8 ఇయర్స్ ఉంటాయి. మొత్తం 8 ఇయర్స్. మనకు అందులో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. 24 అనేది లీప్ ఇయర్, 28 అనేది లీప్ ఇయర్. అంటే మనకు 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 2 డేస్ ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి. సో మనకు యాక్చువల్గా మనకు 26 ఆగస్టు 1830 మనకు కావాలి. మనకు తీసుకున్నాం, అక్కడ వరకు తీసుకున్నాం మనం. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ? 10th ఆగస్టు 1830 మనకు కావాలి కాబట్టి సో మనం ఇక్కడ వరకు ఎన్ని డేస్ ఉన్నాయి? మనకు 10 డేస్ అనేది రావడం జరిగింది ఇక్కడ. సో మరి 10 అంటే మనకు ఎన్ని డేస్ మిగులుతాయి? ఇందులో 7 1లో 7 పోతే 1 మిగులుతుంది, అంటే ఇక్కడ 3 డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ వెళ్ళాలి కాబట్టి ఎన్ని డేస్ ఉంది? మనకు 10 నుంచి 26 తీసేస్తే 16 వస్తుంది కాబట్టి -16. సో మనం దీన్ని 7తో చేసినప్పుడు 7 2 14 పోతే మనకు -2 అనేది మిగలడం జరుగుతుంది. సో మనకు 3 నుంచి -2 తీసేస్తే మనకు ఏమొస్తుంది? +1 వస్తుంది, అంటే ఒక డే ముందుకెళ్ళాలి. మండే నుంచి మనం ముందుకెళ్తే ఏమవుతుంది? సోమవారం నుంచి ముందుకు పోతే మంగళవారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28 ఫిబ్రవరి 2020 సోమవారం అయితే 29 ఫిబ్రవరి 2024 అనేది ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 4 ఇయర్స్ ఉంది కాబట్టి 4 డేస్. నెక్స్ట్ మధ్యలో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయంటే 2020 అనేది ఒక లీప్ ఇయర్, 2024 అనేది ఒక లీప్ ఇయర్. సో ఇక్కడ ఇందులో ఫిబ్రవరి 29 ఉంది, ఇందులో కూడా ఫిబ్రవరి 29 ఉంది కాబట్టి 2 డేస్ అనేది ఎక్స్ట్రా వస్తాయి.
ఎక్స్ మొత్తం ఎన్ని ఆడ్ డేస్ అయింది? 4 + 2 6 ఆడ్ డేస్. సో మనకు సోమవారం నుంచి 6 రోజులు ముందుకన్నా వెళ్ళాలి, లేదంటే ఒక రోజు వెనకకి వెళ్ళినా కానీ అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనకు సోమవారం నుంచి ఒక రోజు వెనకకి వెళ్తే ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆదివారం. ఓకే, ఆదివారం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిన